హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎల్లర్పనిని. మా మమ్మీ అయితే బెలూన్స్ రెడీ చేస్తుంది, చేతితో ముడేస్తుంది. చూడండి, రెండు అయితే కట్టేసింది మొత్తం. చూడండి, వైట్ రెండు కట్టేసింది. ఇక్కడ కింద పెట్టేస్తుంది, తర్వాత రెడ్ కడుతుంది. బాగా చేస్తుంది కదా, మీకైతే చూపిస్తుంది. ఇంకా మా మమ్మీ అయితే మొత్తము కట్టేస్తుంది అనమాట, ఒక్కొక్కలాగా మొత్తము ఇలా కట్టేస్తుంది. చాలా బాగుంది కదా, పెద్ద కడుతుంది మా మమ్మీ. చాలా అంటే చాలా బాగుంది కదా. ఇంకా బర్త్డే డెకరేషన్ అయితే ఇది చాలా బాగుంది కదా, లైటింగ్స్ వేసి. ఇక్కడైతే పైన హ్యాపీ బర్త్డే అని పెట్టాము, కింద 1-2 monthsది పెట్టామన్నమాట. ఇంకా బర్త్డే అయితే ఇలా చేసుకున్నాము. చాలా బాగుంది కదా. నా డ్రెస్ ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పండి. మా తమ్ముడు డ్రెస్ ఎలా ఉంది. మా మమ్మీ అయితే ఇలా నవ్వుతుందనమాట. అందరం అయితే కేక్ పెట్టాము వాడికి. వీళ్ళందరూ అయితే చిల్డ్రన్స్. మా డాడీ అయితే ఇలా పెడుతున్నారు, నాకు పెట్టారు కొంచెం. ఇంకా మా తమ్ముడు అయితే క్యాప్ పెట్టుకున్నాడు, వాళ్ళదే కదా హ్యాపీ బర్త్డే అందుకని. చాలా బాగుంది కదా డెకరేషన్. క్యాప్స్ అయితే పెట్టేసుకుని అక్షింతలు వేస్తున్నాము. మా మామయ్య, ఆది మామయ్య, మేమిద్దరము. ఇంకా మేమైతే వీళ్ళందరూ పవిత్ర వాళ్ళు మా మమ్మీ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళందరూ మా బిల్డింగ్ పిల్లలు. వీళ్ళందరూ పైన అమ్మమ్మ తిను, తమ్ముడు పక్కన ఉన్నది జైగాడు వాళ్ళ మమ్మీ, జైగాడు వాళ్ళ నానమ్మ. ఇంకా మా తమ్ముడు అయితే కేక్ తిన్నాడు. నేనైతే వాళ్ళు వెళ్ళలేదన్నమాట. అప్పుడు పైన అమ్మమ్మ అయితే వచ్చింది, కేక్ పెడుతుంది. మొత్తం పెట్టేసిన తర్వాత వాడు గిఫ్ట్ ఇచ్చింది. వాడు ఏం చేస్తున్నాడు చూడండి, మొత్తం అలా పట్టుకున్నాడు. ఇంకా వేరే వాళ్ళు వచ్చారు, మా మమ్మీ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా. చూడండి, ఇంకా మొత్తం అయితే కేక్ పెట్టేశారు వాళ్ళు కూడా. కేక్ తిన్నప్పుడు కూడా నేను లేను, ఎందుకంటే నేను రూమ్లో ఉన్నాను, డ్రెస్ మార్చుకుంటున్నాను. ఇంకా మా తమ్ముడు అయితే బాగా చేస్తున్నాడు అన్నమాట, తింటున్నాడు. వాడు తింటే వాడికి అందరికీ సూపర్ అని చెప్తున్నాడు. అందరు హ్యాపీ బర్త్డే చెప్తుంటే వీడేంటో. మొత్తం అయితే ఇంకా డెకరేషన్ ఎలా ఉంది కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఇలానైతే వచ్చింది కిట్టు. మా ఫ్రెండ్ చిల్డ్రన్స్ అందరినీ పిలిచాము, ఎందుకంటే చిన్నపిల్లలు వస్తే దేవతలు వచ్చినట్టు కదా. ఇంకా నేనైతే అక్కడ నిలబట్టాను అన్నమాట. చాలా బాగుంది కదా. ఇంకా నేనైతే ఇలా దగ్గరకు వచ్చాను, మీకు కనపడకూడదని. ఇంకా వాళ్ళైతే పెడుతుంటే నేను అడ్డగా చేస్తున్నాను. చాలా నేనైతే ఇలా రెడీ అయ్యాను. నా డ్రెస్ ఎలా ఉంది. మా తమ్ముడు అయితే నా వెనకాల ఉన్నాడు. నా నెక్లెస్ ఎలా ఉంది, బాగుందా. మా మమ్మీ అయితే వడ్డానం పెట్టుకుంది. మా తమ్ముడైతే హ్యాపీగా ఫీల్ అయ్యాడు అప్పుడు. ఇంకా తను మా అక్క, మా ఫ్రెండ్ తను కూడా, వీళ్ళ పిల్ల కూడా నా ఫ్రెండే. తిను కూడా మా మమ్మీ ఫ్రెండే. పిల్లలు నా ఫ్రెండ్సే, పెద్దలు మా మమ్మీ ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఫుల్ ఎంజాయ్ అయిపోయాను. ఫస్ట్ అయితే నాకు పెట్టారు మా తమ్ముడు. ఇంకా మా తమ్ముడు అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడేమో. తర్వాత ఏడ్చేసాడు బాగా. మీడైతే చాలా ఎగ్జైటింగ్ అనిపించిందేమో కేక్ కటింగ్ అప్పుడు, చాలా అంటే చాలా. ఇంకా బెలూన్స్ అయితే ఎగ్జైటింగ్ అనిపించిందేమో. మా మమ్మీ అయితే పక్కన లాగుతుంది నడ్డు పడుతుంటే. వీళ్ళు వేరే వాళ్ళు, మా డాడీ ఫ్రెండ్సే. బాగుంది కదా. తను మా పిన్ని
బాగుంది కదా, చాలా మా అత్త చాలా బాగుంది కదా. మా తమ్ముడి మీద అయితే వాళ్ళు కూడా అక్షింతలు వేస్తున్నారు. ఇంకా కేక్ అయితే వాడొక్కడే ఉండిపోయాడు చూడండి. ఇంకా వాళ్ళైతే వచ్చారు, రోజు వాళ్ళు వచ్చేసారు, గిఫ్ట్ ఇచ్చారు వాడికి చాక్లెట్స్. నేనైతే జయగాడు, కిట్టు వాళ్ళు వీళ్ళు, ఇంకా వీళ్ళు రోజు వాళ్ళు, మా పిన్ని, దీని కూడా మా మమ్మీ ఫ్రెండ్, వీళ్ళందరూ మా ఫ్రెండ్ పైన అమ్మమ్మ, జయగౌడ వాళ్ళ నాయనమ్మ, వీళ్ళైతే ఇంకా తినేస్తున్నామన్నమాట. ఇంకా భోజనాలు తింటున్నారు అందరూ. మేమైతే బెలూన్స్ స్ప్లాష్ చేస్తున్నాము. మా ఇంట్లోనైతే ఇలా రెచ్ అయిపోయింది మొత్తం, అందరూ వచ్చేసారు. ఫుల్ ఇంకా కేక్స్ అయితే పంచుతున్నారు, ఐస్ క్రీమ్ పంచుతున్నారు, ఐస్ క్రీమ్, చిప్స్, కేక్స్, చాక్లెట్స్ అన్నీ పంచుతున్నారు. ఫస్ట్ అయితే ఐస్ క్రీమ్ పంచుతున్నారు, బాగుంది కదా. వీళ్ళైతే ఇలా ఐస్ క్రీమ్ పంచుతున్నారు వంటగదిలో. ఇంకా మేమైతే బయట ఉండిపోయాము ఆడుకుంటూ, గేమ్స్ మొత్తం కింద పడేసాము అన్నమాట. అంతే ఆడుకున్నాము. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ, కిట్టు వాళ్ళ మమ్మీ పవిత్ర, మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్, ఇంకా మేమైతే ఫుల్ ఆడుకున్నాము. వీళ్ళైతే చాలా బాగా ఆడుకున్నాము. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.